హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ స్నామ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అండ్ ఐ హోప్ మీరు అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. మన ఛానల్లో వీడియోస్ పెట్టి చాలా డేస్ అయిపోయిందండి, 2 months అయితే అయిపోయింది అనుకుంటున్నాను. సో ఇవాళ ఒక మంచి వ్లాగ్తో అయితే వచ్చేసానండి. సో ఎక్కడికో బయట వెళ్తున్నానని అనుకుంటున్నారు కదా, చెప్తానండి మీకు కాక ఇంకెవరికి చెప్తాను. యాక్చువల్లీ ఈరోజు మార్నింగ్ నుంచి నాకు నాన్ వెజ్ తినాలి అని చెప్పి గట్టిగా అనిపించేసింది. సరే అని మా పెద్ద అబ్బాయితో చెప్పాను, ఎందుకోరా నాకు ఇవాళ నాన్ వెజ్ తినాలనిపిస్తుంది, కేఎఫ్సీ తిన్నామా అని చెప్పి. సరే మమ్మీ, నాకు కూడా తినాలనిపిస్తుంది, వెళ్ళి తిందాము అని చెప్పి అన్నాడు. ఇంకా ఎలాగో హయానికి కూడా స్కూల్ టైం అయిందండి. నేను ఇంతకుముందు వీడియోస్లో చెప్పాను కదా, స్పెషల్ స్కూల్లోనే ఈవినింగ్ క్లాసెస్ కూడా జాయిన్ చేయించాను అని. 5 to 7 క్లాస్ టైమింగ్స్ అనమాట. సరే అని చెప్పి ఇంకా 4:40కి అలా స్టార్ట్ అయిపోయాము. డైరెక్ట్ హయాన్ స్కూల్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట. సో అడుక్కున్న వీడియో తీయని మా పెద్ద అబ్బాయి ఈరోజు నా వెనకల కూర్చొని, నేను డ్రైవ్ చేస్తున్నాను, వాడు బైక్లో వెనకల కూర్చో ఉన్నాడు. సో వీడియో తీసుకుంటూ వచ్చాడనమాట. సో కొంచెం ఫీలింగ్ హ్యాపీ అనిపించింది. ఒక వీడియో తీరా అని చెప్పి వాడిని చాలాసార్లు రిక్వెస్ట్ చేసుకోవాలి, అలాంటిది అడగకుండానే వీడియో తీసాడంటే గ్రేట్ కదా. సో ఇంకా డైరెక్ట్ హయాన్ స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళామండి. యాక్చువల్లీ ఏంటంటే హయాన్ స్కూల్లో వాడికి థెరపీస్ చేస్తూ ఉంటే కొంచెము బుగ్గ దగ్గర ఏదో ఏమంటారు గీసుకపోయినట్లు కొంచెం దెబ్బ తగిలింది. సో అది ఏంటి అని చెప్పి నేను అనుకున్నాను. తర్వాత ఇంకా అక్కడ వాడిని స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తుంటే వెంటనే వాళ్ళ మేడం వచ్చారనమాట. సో తను చెప్తుంది, అక్కడ తగిలింది మామ్, నేను లేను ఇలా అని చెప్పి. సో మామూలుగా కేర్ఫుల్గానే చూసుకుంటారు, బట్ మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి కదా, అందులో వీడైతే అస్సలు కోఆపరేట్ చేయలేదండి. అండ్ ఇక్కడ బాధాకరం ఏంటంటే వాడికి 6 years కంప్లీట్ అయిపోయాయి, 7th year వచ్చేసింది అనమాట. బట్ ఇప్పటికి కూడా 1 word కూడా వాడు మాట్లాడలేడు. అది చాలా బాధగా అనిపించి నేను చెప్పానమాట, స్పీచ్ థెరపీ స్టార్ట్ చేయండి, కనీసం ఒక వర్డ్ కూడా రాలేదు కదా, బిహేవియర్ ఇవంతా కూడా కొంచెం కంట్రోల్ అవుతుంది, బట్ స్పీచ్ అనేది నాకు భయం వేస్తుందని చెప్పాను. అందుకని చెప్పి వాళ్ళు స్టార్ట్ చేశారంట. వీడు అసలు కోఆపరేట్ చేయలేదన్నమాట. సో అందువల్ల బుగ్గ దగ్గర ఏదో కొంచెం దెబ్బ తగిలింది. సో దాని గురించి ఇంకా మేడం చెప్పారు, పర్లేదు మేడం, కొంచెం చూసుకొని స్లోగానే చేయండి అని చెప్పేసి అక్కడ నుంచి ఇంకా డైరెక్ట్ స్నాక్స్ తిందామని చెప్పి వెళ్ళాము. సో అక్కడ ఏంటంటే బర్గర్ చూసి మా పెద్దబ్బాయి బర్గర్ తిందాం మమ్మీ అనేసి అన్నాడు. అందుకని చెప్పి ఇంకా కేఎఫ్సీని పక్కన పెట్టేసి బర్గర్ తిందామని చెప్పి అక్కడికి వెళ్ళి ఏం కావాలి అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటున్నాము. ఏవో కొన్ని ఆఫర్స్ ఉన్నాయండి. ఫస్ట్ అయితే ఒక బర్గరు అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్ వచ్చేసి ఆర్డర్ పెట్టాము. తర్వాత చూస్తే ఆఫర్ ఉండేసరికి ఇంకా 2 burgers అండ్ కూల్ డ్రింక్ ఇవంతా కూడా ఆఫర్లో ఉండే. సరే అని చెప్పి మళ్ళీ అదొకటి ఆర్డర్ పెట్టాము. మొత్తం తినేసిన తర్వాత చూస్తే అక్కడ చికెన్ ఐటమ్స్ అయితే చాలా ఉండే, అంటే మెనూ చూసామండి. సో చికెన్ ఐటమ్స్ చాలా ఉన్నాయి, బట్ మేము ముందు చూసుకోకుండా ఇంకా బర్గర్, ఫ్రెంచ్ ఫ్రైస్ ఇవన్నీ కూడా ఆర్డర్ పెట్టుకొని తినేసాము. ఇంకా కడుపు ఫుల్ అయిపోయింది, ఇంకా చికెన్ ఏం తిన్నాంలే అని చెప్పేసి ఇంకా తీసుకున్నవే మొత్తం కూడా ఖాళీ చేసామన్నమాట. సరే నేను తింటూ ఉంటాను, నువ్వు వీడియో తీయరా అని చెప్తే, నువ్వు తినేసేయి మమ్మీ, అన్నీ తినేసేయి, ఇంకా నాకేముంటుంది, నేను మాత్రం వీడియో తీస్తానులే అని చెప్పి వాడు అక్కడ కొంచెం సీరియస్గా అన్నాడనమాట. సో అయినా సరే నేనేం పట్టించుకోకుండా తినేస్తున్నాను. మనకు కావాల్సిన వీడియో మీతో షేర్ చేసుకోవాలి, అదే కదండి. సో ఇంకైతే వాడు వీడియో తీస్తున్నాడు. జస్ట్ ఒక 30 seconds ఆర్ 60 seconds అంతేనండి. తర్వాత మొత్తం వాడే తిన్నాడులేండి. నేను ఒక బర్గర్ తిన్నాను, కూల్ డ్రింక్ తాగాను అంతే. సో ఇక్కడ ఏంటంటే నేను వాయిస్ ఇస్తూ ఉంటే మా హయాన్ చూడండి నా పక్కన కూర్చొని వింటూ ఉన్నాడనమాట. ఎమోషన్ అంతా బాగా అర్థం చేసుకుంటాడు, కానీ స్పీచ్ అనండి ప్రాబ్లము, అంటే స్పీచ్ ఇంకా రాలేదు. సో అది నాకు చాలా బాధగా ఉందన్నమాట. సో స్పీచ్ తొందరగా స్టార్ట్ అయితే బాగుంటుంది, అది నా హోప్ అనమాట. సో చూద్దామండి, స్పీచ్ థెరపీ కూడా స్టార్ట్ చేసాము అని చెప్పారు మేడం వాళ్ళు. సో తొందరగా వాడు మాట్లాడితే బాగుంటుంది. ఇక్కడ ఏంటంటే ఇంకా మేము బయట వచ్చేసామండి. కీస్ లోపలే పెట్టేసి టేబుల్ మీద పెట్టేసి బయట వచ్చేసాను. తర్వాత మళ్ళీ మా అబ్బాయిని పంపిస్తే ఇంకా స్పీచ్ అంటున్నాను, కీస్ తీసుకొని ఇంకా బయట వచ్చేసాడు. ఇంకా రోడ్డుకి ఆపోజిట్లో బైక్ పెట్టాం కదా, నేను తీసుకొస్తాను, ఇక్కడే వెయిట్ చేయరా అని చెప్పానమాట. సో వాడు అక్కడే నించొని ఇంకా వీడియో తీస్తున్నాడు. సో ఫైనల్ ఇంక అక్కడ నుంచి రిటర్న్ వెళ్ళిపోదాంరా, మళ్ళీ హయాన్ని పికప్ చేసుకోవాలి కదా అని చెప్పాను. చెప్తే వాడు నాకు సాఫ్టీ తినాలని ఉంది మమ్మీ అన్నాడు. అంటే కోన్ ఐస్ క్రీమ్ లాగా వస్తుంది కదా, సాఫ్టీ ఐస్ క్రీము. సో అది తినాలన్నాడు అనమాట. సరే అని చెప్పి దగ్గరలోనే విశాల్ మార్ట్ ఉంటే అక్కడికి తీసుకెళ్ళి వాడికి సాఫ్టీ తీపిచ్చుకొని అక్కడి నుంచి డైరెక్ట్ స్కూల్ దగ్గరికి వెళ్ళి హయాన్ పికప్ చేసుకొని ఇంటికి వచ్చేసానండి. సో ఇక్కడ ఏంటంటే ఆఫ్టర్నూన్ చేసిన బెండకాయ ఫ్రై అండ్ పచ్చడి, రైస్ ఉంది. సో ఇంకా హస్బెండ్కి వచ్చేసి చపాతీ చేద్దాంలే అని చెప్పేసి చపాతీ
చపాతీ పిండి అయితే రెడీ చేసేసాను అనమాట. ఇంకా హయాన్కి అయితే రైస్ ఉంది. ఇంకా ఆల్రెడీ మేము స్నాక్స్ తినేసాం కాబట్టి ఇంకా మాకైతే ఇంకేం తినాలనిపించలేదు. సో ఇంకా మా హస్బెండ్కి వీడికి హయాన్ కోసం అని చెప్పి ఇంకా డిన్నర్ అనేది ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను. యాక్చువల్లీ ఇక్కడ ఇంకొక విషయం మీతో షేర్ చేయాలండి. అదేంటి అంటే నేను ఈ వీడియోలో బర్గర్ తింటూ వీడియో పెట్టాను కదా, అది హయాన్ చూశాడు. చూసి వాడు నా వైపు వీడియో వైపు చూస్తాడు, నవ్వుతాడు, వాళ్ళ అన్న వైపు చూస్తాడు, నవ్వుతాడు. అంటే వాడి అర్థం ఏంటంటే నన్ను తీసుకెళ్లకుండా మీరు వెళ్ళి తిన్నారు కదా అన్నట్లు అనమాట. సో నిన్ను తీసుకెళ్లకుండా మేము వెళ్ళి తినేసాంలే అని చెప్తానే వాడి ఫీలింగ్ ఎలా అంటే కొంచెం ఏడుస్తారు కదా, అలా పెట్టాడు. లేదు నాన్న, నిన్ను తీసుకెళ్ళి నీకు KFC తినిపిస్తా, చికెన్ తినిపిస్తా, ఇలా ఏవేవో చెప్తూ ఉంటే వాడు స్మైల్ ఇస్తూ వింటూ పడుకున్నాడు అనమాట. అంటే వాడికి ఎమోషను మాటలు మనం ఏం చెప్తున్నాం అనేది కొంచెం అర్థమవుతున్నాయి. బట్ వాడు రిటర్న్ మాట్లాడేకి ట్రై చేస్తే బాగుంటుంది. అంటే కనీసం ఒక వర్డ్ అయినా సరే, అమ్మ అనే పిలుపైనా సరే పిలిస్తే బాగుంటుంది అని చెప్పి అనుకుంటున్నాను. సో దేవుని దయ వల్ల మా అబ్బాయి తొందరగా మాట్లాడాలి, అలానే మీ బ్లెస్సింగ్స్ కూడా మా అబ్బాయి పైన ఎప్పుడు ఉండాలి అని అనుకుంటున్నానండి. సో ఈ వ్లాగ్ అయితే ఇంతటితో కంప్లీట్ చేస్తాను. అండ్ హయాన్వి కొన్ని వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను, చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. హయాన్, ఏ హయాన్, ఇదో చూడు ఇట్టు ఒకసారి. బాయ్, వెళ్ళిపోతున్నాను నేను లోపలికి. ఏమైంది చెయ్యా? ఎక్కడికి వెళ్ళాను? రా సాకి, వన్ చేయబట్టుకొని ఇచ్చుకోవచ్చు రా సాకి. ఏయ్ కొడుతుంది బావ్ ఆంటీ, పద లేబా, పద. తినిపించేస్తున్నారు. కూర్చో. ఎంతమంది పిల్లలు ఉన్నారని వీళ్ళు క్లాస్ రూమ్లో ఫుల్ క్లాస్ నిండా ఉన్నారు. హయాన్ బాయ్, హయాన్ బాయ్. వెళ్ళు ఇంకా. ఆగు హయాన్, నువ్వు సర్దుకో సాకి. బాయ్ చెప్పు, ఉండు, బాయ్ చెప్తాడంట. రాలా, పైకి రాకముందే తీసినావు. హయాన్ ఇంకెళ్ళు, వెళ్ళిపోయి మళ్ళీ దొరుకుతూ పనులు. వెళ్ళు గమ్ముగా. హయాన్ బాయ్. స్వామి పెట్టుకో, గోయిందా పెట్టుకోమ్మా. హయాన్ గోయిందా పెట్టుకో. హయాన్ బాయ్. బాయ్ హయాన్. బాయ్.